Hi friends, you welcome to Sham Institute. So today we'll discuss 3rd February current affairs. దీనిలో మనకి ఒకసారి కనుక డౌన్ ద లైన్ టాపిక్స్ కనుక చూస్తే రామ్సర్ కన్వెన్షన్ కింద మరో 4 చిత్తడి నేలలు. చిత్తడి నేలలు అనగానే మనకి వెట్లాండ్స్ అంటాం కదా, వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ కిందకు వచ్చే అంశం ఇది. తర్వాత 2025-26 బడ్జెట్లో వ్యవసాయ ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత అంటున్నాడు. ఇది మనకి ఎకానమీకి సంబంధించిన అంశం. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి మహిళల అండర్-19 వరల్డ్ కప్, స్పోర్ట్స్కి రిలేటెడ్ కదా ఇది. వీటితో పాటు ఇంకొన్ని అంశాలను మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా రామ్సర్ కన్వెన్షన్ కింద కొత్తగా వచ్చిన చిత్తడి నేలలు, 4 చిత్తడి నేలలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. రామ్సర్ కన్వెన్షన్ కింద వచ్చిన కొత్త చిత్తడి నేలలు కనుక చూస్తే ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ బర్డ్ శాంక్చురీ తమిళనాడులోది, తర్వాత సిక్కింలో ఉన్న వెట్లాండ్ ఒకటి, దీంతోపాటు జార్ఖండ్లో ఉన్న ఒక ఉద్వా లేక్ ఒకటి. ఇవి మనకి కొత్తగా వచ్చిన చిత్తడి నేలలు అనమాట, రామ్సర్ సైట్స్ అనమాట. వీటిలో మనం కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఈ 4 తోటి సక్కర కొట్టాయ్ బర్డ్ శాంక్చురీ అది తమిళనాడు, తెర్తంగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, నెక్స్ట్ కెచియోపల్రి వెట్లాండ్ సిక్కిం, నెక్స్ట్ ఉద్వా లేక్ జార్ఖండ్. ఇవి ఈ 4తో కలిపి మొత్తం 85 + 4 89. ఈ ఉద్వా లేక్ అనేది ఏంటి అంటే జార్ఖండ్లో మొదటి వెట్లాండ్ అనమాట, వెట్లాండ్ సైట్ అనమాట. సో చిత్తడి నేల మొదటిది జార్ఖండ్లోది. ఇక్కడ కనుక చూడండి ఈ తమిళనాడు. ఇప్పుడు మనకి కనుక ఓవరాల్గా చూస్తే ఈ చిత్తడి నేలలు ఏంటి అంటే ఇవి వన్యప్రాణులకి, అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెసీస్ ఉంటాయి కదా, బర్డ్స్ లాంటి వాటికి ఏంటంటే ఇవి ఆవాసాలు అనమాట. అంటే ఇవి నివసించే ప్రాంతాల్లో అక్కడ ఏవైతే క్లైమేటికల్ కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే వలస వస్తూ ఉంటాయి. 1000 కిలోమీటర్ల వలస వచ్చే పక్షులు కూడా ఉంటాయి. వీటిని వెతుక్కుంటూ, ఈ వెట్లాండ్స్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. అలాగా ఈ రామ్సర్ సైట్స్ని మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన రామ్సర్ సైట్స్ తోటి మొత్తం 89 రామ్సర్ సైట్స్ అయ్యాయి. 89 అనమాట. 2023లో 75 ఉండేవి. అప్పటికి మనకి ప్లాటినం జూబ్లీ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ చదువుకున్నాం మనం, అమృత్ భారత్ కింద. 75 సంవత్సరాలు నిండాయి కదా ఇండియాకి 2023 నాటికి. అప్పటికి 75 ఉండేవి. దాని తర్వాత ఇంకొక 10 వచ్చాయి. ఇప్పుడు ఈ రోజున ఒక 4 యాడ్ అయ్యాయి. మొత్తం 89 మనకి రామ్సర్ సైట్స్ ఉన్నాయి ప్రజెంట్. సో ఇక్కడ ఇంకేంటి, మనం ఇంకా వీటి గురించి ఏం డిస్కస్ చేయాలి అని అంటే ఒకసారి రామ్సర్ సైట్స్ జాబితా చూద్దాం. 2400 రామ్సర్ సైట్లను ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 2400 రామ్సర్ సైట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో వీటిల్లో హయ్యెస్ట్ ఏ కంట్రీవి అంటే అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నది ఎవరిదంటే యునైటెడ్ కింగ్డమ్ అనమాట. యునైటెడ్ కింగ్డమ్ 175 రామ్సర్ సైట్లు ఉన్నాయి అత్యధికంగా అనమాట. తర్వాత దీని తర్వాత మెక్సికో వచ్చినప్పటికి 144, యునైటెడ్ కింగ్డమ్ 175, మెక్సికో 144 రామ్సర్ సైట్లు ఉంటాయి. భారతదేశము 4వ పొజిషన్లో నుంచి 3వ పొజిషన్కి వచ్చిందనమాట. ఒకప్పుడు చైనా 82 ఉండేవి, భారతదేశం వచ్చినప్పటికి 75 దగ్గర ఉన్నప్పుడు 2023లో భారతదేశం 4వ స్థానంలో ఉండి చైనా 3వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 2025 మనం కనుక 2025-26 కనుక అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ డేట్కి ఫెబ్ 3rd 2025-26 కనుక చూస్తే భారతదేశం 3వ పొజిషన్లో ఉంది. మొత్తం ఎన్ని 89 సైట్స్ అనమాట. ఇప్పుడు ఈ 4తో కలిపి మొత్తం 89. చైనా ఇంకా 82 దగ్గరే ఉంది కాబట్టి చైనా 4th పొజిషన్కి, భారతదేశం 3rd పొజిషన్కి వచ్చింది. ఫిబ్రవరి 2025 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్లు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అధికంగా ఉన్నది తమిళనాడు. తమిళనాడు హయ్యెస్ట్. మొన్నటిదాకా 18 ఉండేవి, 18 ప్లస్ ఇక్కడ 2 యాడ్ అయ్యాయి, మొత్తం ఇప్పుడు 20 అయ్యాయి అనమాట. 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది 10 రామ్సర్ సైట్స్ తోటి అనమాట. దిస్ వన్. తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు మనకు వచ్చిన కొత్త రామ్సర్ సైట్లు ఇవి ఈ 4. సక్కర కొట్టాయ్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, తీర్థంగల్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కేచియోపల్రి వెట్లాండ్ సిక్కిం, ఉద్వా సరస్సు జార్ఖండ్. ఈ ఉద్వా సరస్సు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం జార్ఖండ్కి మొదటి వెట్లాండ్ రామ్సర్ సైట్ అనమాట.
సో ఇక్కడ కనుక చూస్తే మనం వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. చారిత్రకంగా కూడా అవి చాలా ప్రముఖమైనవి అనమాట. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ కనుక చూస్తే ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో మనకి ఇది కనిపిస్తుంది. చారిత్రక ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇక్కడ సక్కర కొట్టాయి ట్యాంక్ ఉంది. 1321లో దీన్ని కుడిమార మట్టు దాన్ని నిర్మించడం జరిగిందనమాట. చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత తీర్థంగల్ పక్షుల అభయారణ్యం కనుక చూస్తే గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గరే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేలో పెయింటెడ్ స్టోర్క్, బ్లాక్ హెడ్ ఐబిస్, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఖేచియో పల్రీలో సిక్కింలో ఉన్న దానిలోకి వచ్చేటప్పటికి షోడిజో షో విషింగ్ లేక్ అని ఉంటాం, అది ఇక్కడ ఉందన్నమాట. విషింగ్ లేక్ ఎందుకు వీటిని నేను పాయింట్ చేసి చెప్తున్నాను అంటే వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది. రామ్సర్ సైట్స్ అనేది కామన్గా ఎన్ని వచ్చాయి, ఏవి అవి సింపుల్ క్వశ్చనే. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ కనుక ఇలా అడిగాడు అనుకోండి, విషింగ్ లేక్ అనే అనబడే ఒక లేక్, ఒక సరస్సు క్రింది వానిలో ఏ అభయారణ్య, ఏ వెట్లాండ్లో, ఏ చిత్తడి నేలలో మనం గమనిస్తామంటాడు. న్యూస్లో ఉంది కాబట్టి అక్కడ అడుగుతాడు. ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశం. అలాంటివి ఫోకస్ చేయడానికి నేను కొంచెం డీప్గా వెళ్తున్నాను. తర్వాత ఇక్కడ దీనికి ఇంకా చాలా ప్రాశస్త్యం ఉంది, చాలా స్పెషాలిటీ ఉంది. వాస్తవానికి ఖాచోట్ పాల్రీ అంటే పద్మసంభవ స్వర్గం అనమాట. మీకు బౌద్ధులు తర్వాత హిందువులు ఇద్దరు పవిత్రంగా భావించే ఒక చిత్తడి నేలగా దీన్ని చెప్తారనమాట సిక్కింలో. తర్వాత ఇక్కడ ఉద్భవ సరస్సు కనుక చూస్తే మహాభారతం నుండి సెయింట్ ఉద్భవ పేరు పెట్టారు ఇక్కడ. ఇది కృష్ణుడి స్నేహితుడి పేరు అనమాట. సో వన్యప్రాణుల అభయారణ్యం మరియు ముఖ్యమైన పక్షుల ప్రాంతంగా ప్రకటించబడుతుంది ఇది ఉద్భవ అనేది. అభయారణ్యంలో పటౌరాన్ మరియు బెర్హాల్ అనే 2 నీటి వనరులు కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఫిషింగ్ ఈగల్స్ కానీ, తర్వాత హౌస్ షిఫ్ట్లు కానీ, తర్వాత బ్రాహ్మణి కైట్ వంటి పక్షి జాతులకు ఇది చాలా నిలయంగా చెప్పుకుంటారు ఉద్భవ సరస్సు దజబాన్. ఇది అనమాట ప్రత్యేకత. 2025-26 బడ్జెట్లో వ్యవసాయ ఉత్పాదకత మరియు స్థితిస్థాపకత కోసం కీలక కార్యక్రమాలను ప్రకటించిన ప్రభుత్వం అంటారు. సో వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అనమాట ఇది. దీని గురించి ఉన్న అంశాలు కొన్ని చూద్దాం. సో ప్రధానమంత్రి కాన్సెప్ట్ పేరేంటి? ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఇది మనం బడ్జెట్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ పథకం కన్ఫామ్గా స్కోప్ ఉంది దీనికి అడగడానికి, ఫోకస్ చేయాల్సిన అంశం కూడా. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ధాన్య అంటున్నాడు, ఇట్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఫార్మింగ్ కదా. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ నుండి ప్రేరణ పొందిన ఈ పథకాన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రారంభించనున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో అంటున్నాడు అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది కాన్సెప్ట్. కవరేజ్ ఏంటి? ఎవరు కవర్ అవుతారు, ఏవి కవర్ అవుతాయంటే తక్కువ ఉత్పాదకత, మితమైన పంట తీవ్రత మరియు సగటు కంటే తక్కువ క్రెడిట్ పారామితులు కలిగిన 100 జిల్లాలు అనమాట. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా వాటిని అనమాట. అంచనా వేసిన ప్రభావం ఏంటి అని అంటే దీనిలో వీళ్ళు అంచనా ఏంటి అని అంటే దాదాపుగా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉందనేది కాన్సెప్ట్. సో ఇక్కడ మరి మనం నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. దేని మీద దృష్టి సారించారు మరి ఈ పథకంలో అంటే దీనిలో ఫోకస్ చేసింది దేని మీద అంటే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రొడక్షన్ పెంచాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. పంట వైవిధ్యీకరణ మరియు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, పంచాయతీ మరియు బ్లాక్ స్థాయిలో పంట కోత తర్వాత నిల్వను విస్తరించడం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక క్రెడిట్ యాక్సెస్ను సులభతరం చేయడం, ఇవి దృష్టి సారించిన అంశాలన్నమాట. తర్వాత కనుక మనం చూస్తే ఈ గ్రామీణ క్రెడిట్ స్కోర్ ఫ్రేమ్వర్క్, బడ్జెట్లో ఇతర కీలక కార్యక్రమాలు, ముఖ్య ప్రాధాన్యతలు చూద్దాం దీన్ని. ఈ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క మెంబర్స్ ఉంటారు కదా, మరియు గ్రామీణ ప్రాంతాల ప్రజల రుణ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి చేస్తాయి. వీటి కోసం అనమాట. బడ్జెట్లో ఇతర కీలక కార్యక్రమాలు ఏంటి వీటితో పాటు అని అంటే పప్పు ధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం మిషన్ తూర్ దాల్ అంటాం కదా, ఉరద్ మరియు మసూర్ వీటిపైన ప్రత్యేక దృష్టి సారించాలని 6 సంవత్సరాల మిషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంపార్టెంటే. పప్పు ధాన్యాలకు రిలేటెడ్గా వాటికి సంబంధించిన ఈ 3 మెయిన్ అనమాట. తూర్, ఉరద్, మసూర్ ఈ ధాన్యాలకి సంబంధించిన పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత కోసం వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 6 సంవత్సరాల కాలానికి. ముఖ్య ప్రాధాన్యతలు కనుక చూస్తే వాతావరణ స్థితిస్థాపక
విత్తనాల అభివృద్ధి, పప్పు ధాన్యాలలో అధిక ప్రోటీన్ కంటెంట్, పంట కోత తర్వాత నిల్వ మరియు నిర్వహణను మెరుగుపరచడం, ఇలాంటివన్నీ దీనిలో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. తర్వాత కనుక మనం చూస్తే నెక్స్ట్ ఇంకొక పాయింట్ కనుక చూస్తే ఇంకొక పాయింట్కి వెళ్దాం. మహిళల అండర్-19 ప్రపంచ కప్ మళ్ళీ భారత్దే. సో మనకి ఆల్రెడీ 2023లో ప్రపంచ కప్ అండర్-19 ప్రపంచ కప్ రావడం జరిగింది. ఇది 2025 అనమాట. సో దీనిలో కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి, వాటిని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ టోర్నీలో 309 రన్నులు అనమాట. టోర్నీలో త్రిష పరుగులు, ఆమె టాప్ స్కోరర్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈవిడ. సో ఈవిడ 309 పరుగులు చేశారు. వెరీ స్పెషల్ కింద చెప్పుకోవాలి ఈ టోర్నీ మొత్తంలో అనమాట. ఈ టోర్నీలో తర్వాత ఒక అండర్-19 ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా 2023లో భారత అమ్మాయి శ్వేత 297 పరుగులు రికార్డు ఉండేది. ఆ రికార్డ్ని ఈవిడ త్రిష బద్దలు కొట్టిందనమాట. సో అది స్పెషల్ టర్న్ కింద చెప్పాలి ఈ మ్యాచ్కి సంబంధించి. చాలా స్పెషల్గా ప్లే చేసింది ఈవిడ. అంటే లైక్ అంతకుముందున్న రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది అనేది కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ కనుక మనం చూస్తే ఎక్కడ జరిగింది ఈవెంట్, ఎక్కడది? ఆతిథ్యం ఇచ్చిన జట్టు ఏది అంటే మలేషియా. ఛాంపియన్ ఎవరు? ఇండియా. సెకండ్ టైటిల్, ఫస్ట్ది 2023 ఆరంభ మ్యాచ్ అనమాట. 2025 ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. రన్నరప్ ఎవరు? సౌత్ ఆఫ్రికా రన్నరప్ అనమాట, దక్షిణాఫ్రికా. ఎన్ని మ్యాచ్లు జరిగాయంటే 41. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన గొంగడి త్రిష. ఈవిడ తెలంగాణకు చెందిన క్రీడాకారిణి అనమాట. గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. అత్యధిక పరుగులు ఎవరు అంటే ఇండియా గొంగడి త్రిష. అత్యంత పరుగులు 309 అనుకున్నాం కదా. ఎక్కువ వికెట్లు తీసుకుంది ఎవరు అంటే వైష్ణవి శర్మ, ఈవిడనమాట. ఎక్కువ వికెట్లు, పరుగులు వచ్చేటప్పటికి గొంగడి త్రిష. ఇది మనకి ఈ న్యూస్. దీని తర్వాత మనం కనుక ఒకసారి చూస్తే ఇంకొక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నా. ఏపీ తీరంలో తాబేళ్ళు. మనకి ఈ తాబేళ్ల గురించి మనం కనుక ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఇది ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీకి సంబంధించిన అంశం, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశం. ఇక్కడ కనుక మనం ఒక ట్యాగ్ కనుక ఒక పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటి వీటి పరిస్థితి అంటే వలలో పడి ఇవి చనిపోవడం జరుగుతుందన్నమాట. అంటే జనరల్గా ఈ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు ఫిషెస్తో పాటు ఈ తాబేళ్ళు కూడా వలలో పడతాయన్నమాట. వాటిని ఏం చేస్తారు, ఇంకా ఎలాగూ దొరికాయి కాబట్టి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. సో అలా కావడం వల్ల ఏమైందంటే మనకి వీటి సంఖ్య తగ్గిపోతూ ఉందన్నమాట. సో భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను చంపడం కానీ వాటి గుడ్లను తినడం కానీ అది నేరం కింద పరిగణిస్తారు. అయితే ఈ నేరానికి పాల్పడిన వాళ్ళకి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా కూడా విధిస్తుంది. ఏపీ ప్రభుత్వం సైతం కఠిన చర్యల్ని తీసుకోవాలని చట్టాలని అమలు చేస్తోంది. మనకి ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీరం నుంచి 8 కిలోమీటర్ల అవతల చేపల వేట చేయాలి. 8 కిలోమీటర్ల అవతల అనమాట. కానీ చాలామంది అక్రమంగా వేట చేస్తూ ఉంటారు. వివరించడం జరిగిందనమాట. ప్రధానంగా తమిళనాడు, ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన మరబోట్లతో ఈ అతిక్రమణలకు పాల్పడుతున్నాయని పేర్కొనడం జరిగిందనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే వీటి నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. మనము మా ఒడిస్సా ఆ తీరాల్లో కూడా చూస్తే, తీరా అంచుల్లో కూడా చూస్తే, ఆ బీచెస్లో వాటిలో చూస్తే స్పెషల్గా మనకి కొన్ని తాబేళ్లు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఏంటి అంటే కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా డబ్బుని స్పెండ్ చేస్తున్న సందర్భాలు అనమాట. అవి కొన్ని స్పెషల్ వీటిలో ఉన్న స్పెసిస్ అనమాట. సో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న అంశం కింద మారుతోంది ఈ మన తాబేళ్ళు అనమాట. అందుకని మనకి న్యూస్లో ఉంది. ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఇవి మన తీరం వెంబడి అధికంగా, అంటే ఈ తీర జిల్లాలో జనవరిలో మృతి చెందిన తాబేళ్ల సంఖ్య కనుక చూస్తే బాపట్ల హయ్యెస్ట్ ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో 529, విజయనగరం 501, ప్రకాశం జిల్లా 453. ఈ 3 టాప్లో ఉన్నాయన్నమాట. బాపట్ల, విజయనగరం, ప్రకాశం ఈ 3 టాప్లో ఉన్నాయి. ఆ నెంబర్ కూడా చూడండి, ఒక మృతి చెందిన తాబేళ్ల సంఖ్య చూడండి. దట్ ఇస్ వన్. సో వీటికి రిలేటెడ్గా మనం ఖచ్చితంగా న్యూస్లో ఉంది కాబట్టి వాటికి రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక క్వశ్చన్ మోడల్ కూడా ఒకటి చూద్దాం. ఈ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి
భారతదేశంలోని ఏ బీచ్ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ టర్టిల్కి స్థావరం అంటున్నాడు. అంటే ఈ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ ఏ తీరంలో మనకు కనిపిస్తాయి, ఏ బీచ్లో కనిపిస్తాయి అని అంటున్నాడు. సూపర్ క్వశ్చన్, మస్ట్ క్వశ్చన్. ఇది ఒకసారి ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ అనమాట ఎగ్జామ్లో. సో పూరీ బీచ్ అన్నాడు ఒడిస్సా, మెరీనా బీచ్ చెన్నై, జుహూ బీచ్ ముంబై, ముంగ్ఫా కదా, కోవలం బీచ్ కేరళ. ఇవి ఇచ్చిన ఆప్షన్స్ మనకి ఎక్కువ ఈ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ గరిహ్మాత ఈ బీచ్లో కూడా కనిపిస్తుంటాయి. గరిమాత ఇది చాలా ఫేమస్ అనమాట. ఇది కూడా మనకి ఒడిస్సాకి చెందిన బీచ్. ఇది ఇక్కడ మనకి ఓఎన్జీసీ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ని కాపాడడం కోసం వీళ్ళు ఫండ్స్ కూడా ఇస్తున్నారనమాట. సో మనకి ఇక్కడ ఏ బీచ్లో అంటే దిస్ ఇస్ పూరీ బీచ్ ఒడిస్సా. పూరీ బీచ్ ఒకటి, తర్వాత రిషి బీచ్ ఒకటి, రిషి బీచ్ అని ఉంటుంది ఇక్కడే, అదొకటి. దాని తర్వాత ఏంటంటే గరిమాత చాలా ఫేమస్ బీచ్. అది కూడా ఒడిస్సాలో అనమాట. ఒడిస్సాలో వీటిని ఈ ఆలివ్ రైడ్లీ టర్టిల్స్ కనిపిస్తాయి అనమాట మనకి ఫ్రీక్వెంట్గా. సో దట్స్ అ పాయింట్, దానికి రిలేటెడ్ వన్ అనమాట. ఇది మనకి మనం ఈరోజు 3 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. నెక్స్ట్ ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.